అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించిన ప్రకారం, మెక్సికో మరియు కెనడా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 25% టారిఫ్లు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. ఈ ప్రకటన కారణంగా ఉత్తర అమెరికాలో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి మరియు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్స్ తీవ్రంగా పడిపోయాయి. మెక్సికన్ పెసో మరియు కెనడియన్ డాలర్ బలహీనపడ్డాయి. వారు టారిఫ్లు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వారు చేయాల్సిందల్లా తమ కార్ల కర్మాగారాలను మరియు ఇతర పరిశ్రమలను అమెరికాలోనే నిర్మించుకోవాలి. అలా చేస్తే టారిఫ్లు ఉండవు, అని ట్రంప్ వైట్ హౌస్లో అన్నారు. అమెరికాలోకి ఫెంటనిల్ అక్రమ ప్రవాహాన్ని తగ్గించేందుకు ఒప్పందానికి అవకాశం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధించే పన్నులపై ప్రతిస్పందనగా ఏప్రిల్ 2 నుంచి కొత్త టారిఫ్లు అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. అలాగే, చైనా నుండి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై పన్నులను 10% నుంచి 20%కి పెంచుతున్నట్లు తెలిపారు. అమెరికాలో అక్రమ మాదకద్రవ్యాల సంక్షోభాన్ని తగ్గించడానికి చైనా తగిన చర్యలు తీసుకోలేదు, అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక నిపుణులు మరియు కంపెనీల సీఈఓలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కెనడా మరియు మెక్సికో నుండి అమెరికాకు సంవత్సరానికి $900 బిలియన్ విలువైన వస్తువులు దిగుమతి అవుతున్నందున, ఈ కొత్త టారిఫ్లు ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఈ టారిఫ్లు మంగళవారం ఉదయం తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01కి అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రభుత్వం ధృవీకరించింది. కెనడా మరియు మెక్సికోపై 25% టారిఫ్లు విధించబడుతాయి. కెనడా ఎనర్జీ ఉత్పత్తులపై 10% టారిఫ్ విధించనున్నారు. కెనడియన్ విదేశాంగ మంత్రి మెలనీ జోలీ మాట్లాడుతూ, వైట్ హౌస్ నుంచి వచ్చే అనిశ్చిత పరిస్థితిని మేము ఎదుర్కొంటాం, అని తెలిపారు. మెక్సికో ప్రతిస్పందన. ట్రంప్ మునుపటి టారిఫ్లను నివారించడానికి మెక్సికో తన ఉత్తర సరిహద్దులో సైనిక బలగాలను పెంచింది. ఇప్పుడు, చైనా నుండి వచ్చే వస్తువులపై కొత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బౌమ్ మాట్లాడుతూ, మాకు పథకం బి, సి, డి సిద్ధంగా ఉన్నాయి, అని తెలిపారు. అమెరికాలో 2023లో ఫెంటనిల్ కారణంగా 72,776 మంది మరణించారని సిడిసి నివేదిక తెలిపింది. అమెరికా ప్రతినిధి సభ సభ్యురాలు సుజాన్ డెల్బేన్ మాట్లాడుతూ, ఈ కొత్త టారిఫ్లు ప్రజల ఖర్చులను పెంచుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓటు లేకుండా ఏ అధ్యక్షుడూ పన్నులు పెంచకూడదు, అని ఆమె అన్నారు. అయితే, వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రో మాట్లాడుతూ, టారిఫ్ల కారణంగా వచ్చే ద్రవ్యోల్బణ ప్రభావం తక్కువగా ఉంటుంది. అమెరికా బలంగా ఉండాలంటే, జీతాలు పెరగాలంటే, ఫ్యాక్టరీ ఉద్యోగాలు పెరగాలంటే, ట్రంప్ ఎంచుకున్న మార్గమే సరైనది, అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ట్రంప్ తాజాగా తేమను పరీక్షించి మెరుగుపరిచే చర్యల కోసం విదేశీ కలప దిగుమతులపై జాతీయ భద్రతా పరిశీలన ప్రారంభించారు. కెనడా ఇప్పటికే 14.5% టారిఫ్లతో ప్రభావితమై ఉంది. తాజా టారిఫ్ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు.